స్టార్ట్. ఇప్పుడు మారిపోద్ది మళ్ళీ అని తిట్టాను కదా, అయిపోయింది. హల్లెలూయా. కొద్ది సంతోషంతో చప్పట్లు కొట్టండి. ఎవరైనా పిల్లలకి బండి కొన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారు చెప్పండి? ఇష్టం ఉండా ఇష్టం లేక? సురేష్, మీ అమ్మ నాన్న బండి కొన్నప్పుడు నీకు చెప్పారా లేదా? సాయి, నేను ఎన్న అంటావా? ఓకే. యవనస్తులకి ఎవరికైనా ల్యాప్టాప్ ఉందా? కొన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఏం చెప్పారమ్మా? అమ్మా, ఎప్పుడైనా భర్త బండి ఇలాగెలా తిప్పుతున్నప్పుడు భార్య ఏం చెప్తుంది? బండి జాగ్రత్త తోలు అంటుంది. ఇష్టం ఉండా ఇష్టం లేక? చెప్పండి అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈరోజు నా టైటిల్, అందరితో దేవుడు మాట్లాడతాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. బ్రదర్ వచ్చారు, చాలా సంతోషం. ఓకేనా, సంఘానికి రావాలి. ఓకేనా, మనం అందరి మధ్యన మంచి మీటింగ్ పెట్టుకుందాం క్రిస్మస్ న్యూ ఇయర్ గురించి. ఓకేనా, చేద్దాం, బాగా చేద్దాం. దేవునికి అందరి కొళ్ళు మనం అందరం మీద ఉంది. ఓకేనా, స్టార్ట్ చేసి పెట్టినానా? దేవుడు మన కుటుంబాలు దీవించును గాక. చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకేనా, కెలను చూడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మాట మనం చూసుకుందాం. చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన రాజా, యేసుక్రీస్తు నామములో ప్రభువా, మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని ఆశపడుతూ నీ చిత్తం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో 146వ కీర్తన, 146వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చదువుతారా? ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో ఉన్న సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. చెప్పండి, మన దేవుడు మాట తప్పే దేవుడా, మాట తప్పని దేవుడా? ఎవరు మాట తప్పుతారు? అబ్బా, చాలా బాగా చెప్పింది చెల్లి. ఎవరు మనతో మాట తప్పుతారు? మనుష్యులు. దేవుడు లేఖనం సెలవిస్తుంది, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు అనేకంటే మాట తప్పని దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు చూసుకొని నిజంగా దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడా, చేయడానికి ఆధారాలు ఏమైనా బైబిల్ గ్రంథంలో ఉన్నాయా అనే విషయాల గురించి చూసుకుంటే, ఈ రోజుల్లో చాలామంది వారి వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు బట్టి కానీ, వినండి అందరూ నా వైపు చూడండి, ఎదురవుతున్న పరిస్థితులు బట్టి కానీ, వస్తున్న ప్రాబ్లములను బట్టి కానీ, లేకపోతే ఫైనాన్సీ ప్రాబ్లం బట్టి కానీ, లేకపోతే అనారోగ్యమైన సమస్యలు బట్టి కానీ బాధపడుతున్నప్పుడు, లేకపోతే ఒంటరి ప్రయాణములు వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాలు అంటారు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, దేవుడికి మేము గుర్తులేము, దేవుడు మాకు ఇచ్చిన మాటని మర్చిపోయాడు అని చాలాసార్లు మనం మాట్లాడుకుంటుంటాం, లేకపోతే ఆలోచిస్తుంటాం, లేకపోతే సంభాషణ చేయడానికి ఇష్టపడతాం. అదేంటి? దేవుని కన్నెర్ర మన మీద ఎక్కువ ఉంది, దేవుని కనుదృష్టి మన మీద లేదు, అందువల్ల మన జీవితాలు ఇలాగ నలిగిపోతున్నాయి, అందుకే మన బ్రతుకులు ఇలాగ ఉండిపోతున్నాయి. చూడు చూడు, మనకంటే 7 వెనకతలు వచ్చిన వారందరూ కూడా బాగుపడుతూ సమృద్ధిగా ఆనందంగా ఉన్నారు, కానీ మన జీవితాలు ఎందుకు ఇలాగున్నాయి అని బాధపడేవారు చాలామంది ఉంటున్నారు. సర్వ సమాజమా, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో, ఈ నవంబర్లో, ఈ మొదటి వారంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను మాట తప్పుతానా, నేను మాట తప్పుతానా? నేను మాట తప్పని దేవుడును. నేను ఒక్కసారి నీ జీవితంలో ఒక మాట ఇచ్చానంటే అది కొన్ని రోజులు లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ మాటకి జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం. ఎస్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసుకుంటే, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభు
ఇజ్రాయేలు దేశమునకు తోడుకొని వచ్చుదును. నా ప్రజలారా, సమాధులు తెరిచి సమాధిలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేనే యెహోవాను ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవాకు నేను మాట ఇచ్చి ఆమా యెహోవాను నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడును నేనే అని మీరు తెలుసుకుంటారు. అప్పుడు దాకా ఎండిన ఎముకల గురించి ఎజ్కేలు భక్తుడైన ప్రవక్తతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజలు ఇలాగ అనుకుంటున్నారు, నా ప్రజలు ఇలాగ అనుకుంటున్నారు, మమ్మల్ని విడిచిపెట్టాడే, మమ్మల్ని వదిలేశాడు, మా పట్ల దేవునికి కనికరము లేదు, మా పట్ల దేవునికి కరుణ లేదు, మా పట్ల దేవునికి జాలి లేదు, అందరి కుటుంబాలే ఆదుకుంటున్న దేవుడు మేమెంత చిదిగిపోతున్నామే, మేమెంత కృంగిపోతున్నామే, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయే, యెహోవా కనుదృష్టి మా మీద పడలేదని చాలామంది అనుకుంటున్నారు. ప్రవక్త ఎలి చెప్పు, వాళ్ళు పడుతున్న పరిస్థితులు, వాళ్ళు పడుతున్న ఆ నిందలు, వాళ్ళకు వస్తున్న అవమానాలు, వాళ్ళకు వస్తున్న పరిస్థితులంతా నేను చూశాను. అందులోంచి వాళ్ళు విడిపించడానికి నేను దేవుడై ఉన్నాను. నేను మాట ఇస్తే దాన్ని నెరవేర్చడానికి సమర్థుణ్ణి. దేవునికి మహిమ కలుగును గాక. కూర్చున్న వారందరికీ ఒక మాట చెప్తున్నాను. దేవుడు ఈ మందిరానికి రాక మునిపే, జాగ్రత్తగా ఆలకించండి, దేవుడు ఈ మందిరానికి నువ్వు రాక మునిపే, తల్లి గర్భములోను ఉన్నప్పుడే, ఒక బీజముగా ఉన్నప్పుడే దేవుడు నీ పట్ల దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఒక మాట నెరవేర్చాడు, ఒక మాట ఉద్దేశించాడు. అది నీ జీవితంలో తల్లి గర్భం నుంచి బయటపడిన తర్వాత అది 1 సంవత్సరం అవ్వచ్చు, 9 సంవత్సరాలు అవ్వచ్చు, 90 సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఆయన నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, మనుషులు మాటలిస్తే మర్చిపోతారేమో కానీ ఒక్కసారి దేవుడు నీకు మాట ఇచ్చాడంటే మర్చిపోయే దేవుడు కాదు, ఖచ్చితంగా అది చేయడానికి నా దేవుడు సమర్థుడు. మనం కృంగిపో అవసరం లేకపోతే రోధించే అవసరం లేదు, లేకపోతే బాధపడే అవసరం లేదు. ఏంటి ఇలాగ జరుగుతుంది, ఎందుకు ఇలాగ జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాగ జరుగుతుందని ఒక ప్రశ్న నీలో ఉంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నువ్వు భయపడ అవసరం లేదు, నేను నీకు మాట ఇచ్చాను. నువ్వు కృంగిపో అవసరం లేదు, నేను నీకు మాట ఇచ్చాను. తల్లి గర్భములో పిండకు ఉనిపే నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను సహోదరి. తల్లి గర్భములో పిండకు ఉనిపే నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను సహోదరుడా. ఇదిగో నిన్ను ఎవరు విడిచినా, నీ కన్నవారు విడిచవచ్చు, నిన్ను కట్టుకున్న వారు విడిచవచ్చు, లేకపోతే నీ దేశంలో ఉన్న నీ ప్రజలు నిన్ను విడిచిపెట్టవచ్చు. ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టే దేవుని కాదు. నేను నీకు మాట ఇస్తున్నాను. ఏమిస్తున్నాను తెలుసా? నిన్ను దీవిస్తానని కాదు, నీతో ఉంటానని. గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. యోసేపుకి దేవుడు మాట ఇచ్చాడు. ఎలాంటి మాట తెలుసా? ఆయనట తన దేశం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఐగుప్తు ప్రాంతంకి వెళ్ళిన తర్వాత, యెహోవా అతనికి తోడై ఉన్నాను అని మాట సెలవిస్తుంది. దేవుడు మాట ఇస్తున్నాను, నేను నీకున్నాను. జాగ్రత్తగా ఆలకించండి, చిన్న బేస్. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకున్నాను, నువ్వు భయపడ అవసరం లేదు, నేను నీకున్నాను, నువ్వు కృంగిపో అవసరం లేదు, నేను నీకున్నాను, నువ్వు రోదన చెంద అవసరం లేదు, నేను నీకున్నాను, నువ్వు కంగారు పడ అవసరం లేదు, నేను నీకున్నాను, నువ్వు కృంగిపో అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు నీకు మాట ఇచ్చాడమ్మా. మనుషులైతే మాట తప్పిపోతారు, ఈరోజు ఇచ్చిన ప్రమాణం రేపు మర్చిపోతారేమో, కానీ నా దేవుడు నీకు మాట ఇచ్చాడు. ఎలాంటి మాట ఇచ్చాడు అనే విషయాన్ని గురించి చూస్తే ఒక్క మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 115 అండర్లైన్ చేసుకున్న అందరూ. 115 12, 13, 14 వచనాలు చదవండి. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలలేమి పిన్నలేమి పెద్దలలేని తన యందు భయభక్తుల వారిని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు పేరట కోరుకున్నాను. పిల్లలు అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ భర్తలు అవ్వచ్చు, మీ భార్యలు అవ్వచ్చు, మీ ఇంట్లో పెద్ద దిక్కు అవ్వచ్చు, వాళ్ళందరినీ ఆశీర్వదించే బాధ్యత నా యేసుకు ఉంది. చెప్పొచ్చు కదా.
హల్లెలూయా. నేను ఒక విషయం చెప్తాను, నీ ఫ్యూచర్ గురించి, నీ బిడ్డల గురించి ప్లాన్లు చేస్తావు. ఆడపిల్ల పుడితే ఏటి రాయాలట, ఆడపిల్ల పుడితే ఏం చేయాలట, ఏదో అంటారండి, ఏదో కళ్యాణ రాత కళ్యాణ అదేంటి పోస్ట్ ఆఫీస్లో జమ చేస్తారు కదా, సుకన్య. సుకన్య నెలకు 1000 రూపాయలు కడితే, నెలకు 1000 రూపాయలు కడితే 7 సంవత్సరాలు కట్టాలా 14 సంవత్సరాలు, నాకు అంత ఐడియా లేదు. కట్టేసిన తర్వాత 21 సంవత్సరాల తర్వాత ఆ పెళ్ళి అయినప్పుడట డబ్బులట రెట్టింపో త్రిబుల్ రేటో వస్తుంది. లేకపోతే ఎల్ఐసి కట్టండి, బ్రతుకున్నప్పుడు మాత్రము ఒకవేళ నువ్వు అయిపోతే నీకంటూ ప్రూఫ్ ఉంది కదా, ఏంటి అది ఆధార్ కార్డు, అది తెచ్చి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సబ్మిట్ చేస్తే నువ్వు చచ్చిపోవని గవర్నమెంట్ ఒక లెటర్ ఇస్తే అప్పుడు నీకు వస్తుంది. ఎంత? 2 లక్షలు. అందరూ చనిపోయినప్పుడు ఇచ్చేవారు, అందరూ చచ్చిపోయినప్పుడు కోల్పోయినప్పుడు ఇచ్చేవారు. నా యేసయ్య ఈ ఉదయకాల సమలను నువ్వు బ్రతుకుంటుండగానే నా ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. కొట్టొచ్చు కదా యేసునామలో. హల్లెలూయా. నేను చచ్చిపోయినప్పుడు ఇస్తానలే, బ్రతుకున్నప్పుడే నేను నిన్ను దీవిస్తున్న దీవెన నువ్వు అనుభవిస్తావు. నేను ఇవ్వబోతున్న బహుమానాన్ని నువ్వు పొందుకోబోతావు. నేను ఇస్తున్న స్వాస్యము నీ కుటుంబం అనుభవిస్తుంది. నువ్వు అనుకుంటావు పెద్దోడు సెటిల్ అవ్వలేదే, చిన్నోడు సెట్ అవ్వలేదు. సెటిల్ చేసే బాధ్యత ఆయన చెప్పాడు కదా, చేసాడా లేదు? నేను రియల్గా ఒక విషయం చెప్తానండి, ప్రపంచంలో గవర్నమెంట్ జాబులో ఉన్న వ్యక్తి అయినా అంత రేంజ్లో ఉంటారో లేదు, కానీ కాంట్రాక్టర్ ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఎవరి ఆశీర్వాదము? మరి ఎంప్లాయ్కి ఎవరి ఆశీర్వాదము? దేవుని ఆశీర్వాదం. అవునా కదా? అందరూ ఎంప్లాయ్ ఉంటే బ్రతుకుతామంటే కాంట్రాక్ట్లు కూడా బ్రతుకుతున్నారు కదా, కూలి పనులు చేసుకున్న వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, అవును కదా? చేపలంబున్న వాళ్ళు కూడా 3 రూపాయలు కొట్టి తిప్పుతున్నారు. దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పిన తర్వాత అది ఆపడానికి అది ఎవరి వల్ల కాదు. దేవుడు నీ బిడ్డలు దీవిస్తానని దేవుడు చెప్పాడు, దేవుడు నీ భర్తను దీవిస్తానని దేవుడు చెప్పాడు, దేవుడు నిన్ను దీవిస్తానని దేవుడు చెప్పాడు, దేవుడు నీ చేతి హస్తాన్ని దీవిస్తానని దేవుడు చెప్పాడు, దేవుడు నీ యొక్క జీవన ఉపాధిని దేవుడు దీవిస్తానని చెప్పాడు, దేవుడు నీ కష్టార్జితం దీవిస్తానని చెప్పాడు. చెప్పిన దేవుడు ఎందుకు మాట తప్పుతాడు అనుకుంటున్నావు? నేను మాట తప్పే దేవుడిని కాదు. నేను మాట ఇచ్చానంటే అది చేయడానికి సమర్థుణ్ణి. పిన్నలేమి పెద్దలేమి, పెద్దల్ని అందరిని కూడా యెహోవా ఆశీర్వదిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ బిడ్డల్ని ఆశీర్వదించే బాధ్యత నా దేవునికి ఉంది. ఆమని చెప్పండి. నీ కుటుంబాన్ని ఆశీర్వదించే బాధ్యత నా దేవునికి ఉంది. ఆమని చెప్పండి. నీ యవనస్తుల్ని దీవించే బాధ్యత నా యేసుకు ఉంది. ఆమని చెప్పండి. ఖచ్చితంగా బ్రతుకులన్నీ యేసునామములో మారపోతున్నాయి. కొట్టితే సప్పట్లో కొడితే మీకేం పెట్టుబడైపోతాయి. ఎవరికి మాట ఇచ్చాడు దేవుడు? మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా జరిగించాడా అని ఒక 5 విషయాలు క్లుప్తంగా మీతో పంచుకుంటున్నాను. ఒకవేళ ఈ వర్తమానం ఆలకిస్తున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, ఎన్నో రోజులు అవుతుంది దేవుడు ప్రవచనం ద్వారా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. నీ జీవితంలో జరగట్లే, నీ జీవితంలో అవ్వట్లే, నీ జీవితంలో ప్రతిఫలాన్ని నువ్వు చూడట్లే. నువ్వు ఒక ప్రశ్న వేసుకుంటున్నావు, నిజంగా దేవుడు మాట్లాడితే ఎందుకు ఇలాగ ఉంటుంది? నిజంగా దేవుడు మాట్లాడితే ఎందుకు ఇలాగ నాకు జీవితంలో జరుగుతుంది? ఆయన మాట్లాడింది ఏంటి, నాకు జరుగుతుంది విధానం ఏంటి అనే ప్రశ్న నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు చెప్తున్న మాట, నీతో మాట్లాడి చేయడానికి నా దేవుడు సమర్థుడు, మాట తప్పని దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండము ఒక 5 విషయాలు క్లుప్తంగా మీతో పంచుకుంటున్నాను. 16వ అధ్యాయము. దేవుడు మాట ఇస్తే నెరవేర్చడానికి సమర్థుడు. 7వ వచనం నుంచి చదువుతారా? ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం నుంచి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన ఆగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి వద్ద నుండి పారిపోవుచున్నానని
అప్పుడు యెహోవా దూత తన యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి అణిగి ఉండమని తనతో చెప్పెను. యెహోవా దూత, నీ సంతానము నిత్యముగా నేను విస్తరింపజేసేదను, లెక్కింపలేని వీలంతగా విస్తారమగుతామని దానితో చెప్పెను. నా వైపు చూడండి. హాగరు ఎవరు? ఐగుప్తీరాలు. ఐగుప్తి అంటే అన్యులు, ఐగుప్తి అంటే గర్విష్ఠులు, ఐగుప్తి అంటే పాపాత్ములు. అలాంటి ఐగుప్తి ప్రాంతంలో ఒక విశ్వాస వీరుడికి భార్య అయ్యింది. అబ్రహాముకు భార్యగా ఉన్నప్పుడు, ఆమె ఆయనతో ఉన్నప్పుడు, ఆమె గర్భం తెరవబడుతున్నప్పుడు తన యజమానురాలు ఆమె ఇంటిలోంచి పంపిస్తే, అరణ్యములో ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ హాగరు ఏడుస్తున్నప్పుడు సారముతో మాట్లాడడానికైనా దేవుడు దిగి రాలేదు, కానీ కష్టాల్లో ఉన్న హాగర్ను చూడడానికి మాత్రము దిగి వచ్చాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా ఆలకించండి. సంతోషమున్న కుటుంబంతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడో లేదో నాకు తెలియదు, కానీ కష్టములో ఉన్న కుటుంబంతో దేవుడు మాట్లాడడానికి మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతాడు. పడుకున్నందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. తెల్లవారు 11 గంటలకు కూడా వచ్చేస్తుందమ్మా, హల్లెలూయా. వాళ్ళకి అర్థమైంది, అందుకే చెప్పాను నేను. దేవుని ఈ తోపులమ్మది అవి చాలా పవర్ఫుల్ అండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన జీవితాల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, కష్టములో ఉన్న హాగర్ని దేవుడు మాట్లాడి అంటాడు, కుమార్తె కుమార్తె భయపడకు, నిన్నును నీ సంతానమును నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. అసలు ఎవరిని ఆశీర్వదించాలి? ఆశీర్వదిస్తే సారమ్మ కుటుంబ సభ్యులు ఆశీర్వదించాలి. ఎందుకు హాగర్ని ఆశీర్వదించాడంటే, హాగరమ్మ అబ్రహాముకు భార్యగా ఉంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా ఆలకిస్తే, హాగరమ్మ అరణ్యంలో వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించి అంటాడు, అమ్మా నిన్ను నీ బిడ్డని ఆశీర్వదించే బాధ్యత నాదే అన్నాడు. అప్పుడు భర్త సపోర్ట్ ఉన్నదా చెప్పండి అమ్మా? బంధువులు సపోర్ట్ ఉన్నదా? లేదు. స్నేహితుల సపోర్ట్ ఉందా? లేదు. తనకి ఎవరు సపోర్ట్ లేకపోయినా సజీవుడైన దేవుడు అరణ్యంలోకి వచ్చి అంటాడు, హాగరు నిన్ను ఆశీర్వదించే బాధ్యత నాది అన్నాడు. ఇప్పుడు తీద్దాం 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము 13 నుంచి చదవండి అమ్మా. దేవుడు తన మాటకి కట్టుబడి ఉన్నాడా లేదో చూద్దాం అమ్మా. ఆదికాండం 21వ అధ్యాయము 13 వచనం నుంచి చదువు తల్లి. చెప్పాను. బెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండును. ఆ తిట్టిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద పడవేసి, ఈ పిల్లవాడి చావు నేను చూడలేను అని అనుకొని వెళ్ళి కూర్చుండెను, ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాడి మొర వినును. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, జాగ్రత్తగా ఆలకించాలి, హాగరు నీకేం వచ్చింది? ఆపమ్మా.
హాగరు నీకేమొచ్చింది? రాదా? ఏమొచ్చిందంటాడేటి దేవుడు? రాదా? ఉన్న భర్త కూడా వదిలేసి నీ బ్రతుకు అని కాస్త నీలబొట్టిచ్చి చంటి పిల్లోడిని వదిలేశాడండి. చంటి పిల్లోడని చూడకుండా వదిలేశాడండి. రాదంటదేటి? పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పంచకపోతే పిల్లలకు అన్నం ఎందుకు? పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు పిల్లల కంటప్పుడు ఆ పెంచే బుద్ధి లేకపోతే ఎందుకాడికి పెళ్ళిళ్ళు? రాదా అంటే దేవుడు అంటాడు, నీకేం తెగులా? ఏమొచ్చింది నీకు? రాదా? ఏ ఆధారం ఉందని? ఏ ఆధారం ఉందని నా బిడ్డను పెంచాలి? ఏ ఆధారం ఉంది? యమన స్త్రీని ఉన్న భర్త కూడా ఏమీ లేకుండా పంపించాడు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అంటే నీకు గుర్తుందా? 16వ అధ్యాయంలో నీకు మాట ఇచ్చాను, గుర్తుందా? 16వ అధ్యాయంలో నీకు మాట ఇచ్చాను, నీకు గుర్తులేదా? నిన్ను నీ పిల్లవాడిని దీవించే బాధ్యత నేను మాట ఇచ్చాను, నీకు గుర్తులేదా? అబ్రహాము మర్చిపోవచ్చేమో, 7 అడుగుల్లో నీతో ఉండి జీవితాంతం నీతో ఉంటానని చెప్పి అబ్రహాము గారు మాయ మాట్లాడొచ్చాడేమో, ఆయన తప్పొచ్చేమో. అబ్రహామును పిలిచిన దేవుడు అలాంటి వాడు కాదు అని చెప్తూ ఏమొచ్చింది? చదువునానా? నీకేమొచ్చింది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడు స్వరమి విన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి పట్టుకొనుము, వాణ్ణి గొప్ప జనముగా చేసేదనని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు పేరట్టుకున్నాం. 16వ అధ్యాయములు ఏమైతే చెప్పాడో 21వ అధ్యాయంలో దేవుడు చేశాడా లేదా? నా ప్రశ్న ఏంటంటే, 16వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం ఉన్నాడా? చెప్పండి అమ్మా. 21వ అధ్యాయంలో ఆ మాట నెరవేర్చుకున్నప్పుడు అబ్రహాం ఉన్నాడా? ఒంటరి కాలములో నీకు ఇస్తున్న వాగ్దానము ఒంటరి కాలములో ఉన్నప్పుడే వాగ్దానం నెరవేరుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు. నీకు మాట్లాడినప్పుడు ఎవరూ లేకపోవచ్చు, నిన్ను దీవించినప్పుడు కూడా ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మాట నీ జీవితంలో జరిగిస్తాడు. నీకేమొచ్చింది ఇక్కడికి వచ్చి ఏడుతున్నా నీ కొడుకుతోనే అన్నాడు అంతే సీరియస్గా. ఏ అన్నా ఎందుకు ఏడాలి? కట్టుకున్నాడు వదిలేస్తాడంటే, కట్టుకున్నాడు వదిలేవచ్చు, కట్టుకున్న వాడిని పిలిచినోడు మాత్రం వదలడు. నిన్ను ఎవరు విడిచిపెట్టినా, నిన్ను ఎవరు వదిలేసేసినా, నిన్ను ఎవరు చేరదీసినా, నిన్ను ఎవరు చేరదీయకపోయినా, నీకు ఎవరు మాట ఇచ్చి నెరవేర్చకపోయినా, నా దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు. అబ్రహాము పిల్లవాడిని దీవిస్తానని మాట ఇచ్చాడు, చేశాడు. నీ జీవితంలో ఏదో మాట ఇచ్చాడు. ఆ మాటని నెరవేర్చేదాకా నువ్వు నిద్రపోతావేమో కానీ ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. అయ్యో నాకు మాట ఇచ్చాడు, సంవత్సరాలు జరిగిపోతున్నాయి. అయ్యో మాట ఇచ్చాడు, సంవత్సరాలు దినాలు గడిచిపోతున్నాయి. ఏంటి పరిస్థితి? నేను నాకు ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యా చాలా రోజుల కిందట నాకు దేవుడు మాట ఇచ్చాడయ్యా, సంవత్సరాలు అవుతుంది, పరిచర్యను అభివృద్ధి పరుస్తానని. కానీ నా పరిచర్య చూస్తే ఆ 10 మంది మొక్కలే. అంటే ఆ సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఆ సేవకుడికి, అయ్యా దేవుడు నిన్ను పరిచర్యకు పిలిచాడు, దేవుడు అనేక ఆత్మలు నీకు ఇస్తానన్నాడు, దేవుడు నిన్ను బలంగా వాడుకుంటానన్నాడు, వాడుకొస్తాను బిడ్డలు ఇస్తాననే మాట చెప్పాడు, కానీ ఎప్పుడు ఇస్తాననే విషయం మీకు చెప్పాడా అన్నాను. చెప్పలేదండి అన్నాడు. ఏ డేట్లో ఇస్తానని చెప్పాడా అన్నాడు. అంటే చెప్పలేదండి అని. అయితే ఎప్పుడు ఇస్తానని చెప్పలేదు, ఏ డేట్కి ఇస్తానని చెప్పలేదు, కానీ ఇస్తాను అనే మాట మాత్రం మీకు చెప్పాడు కదంటే చెప్పాడండి. ఇస్తాను అనుకున్నప్పుడు ఏ డేట్ అయినా ఆయన అనుకున్న డేట్లో ఖచ్చితంగా నీ జీవితంలో జరిగిస్తాడంతే. నువ్వు అనుకుంటావు దేవుడు చేస్తానని చెప్పాడు కదా అనుకొని కొంత బౌండరీ వేసుకుంటావు. 11 నెలలు జరిగిపోద్దని, లేకపోతే 10వ నెలలో జరిగిపోద్దని. ఆ నెల అవ్వకపోయింది అనుకో, మనం ఏమంటాం తెలుసా దేవునికి? అయ్యో దేవుడు మర్చిపోయాడు, దేవుడు ఇచ్చిన మాట మర్చిపోయాడు, అందుకే మా జీవితంలో జరగలేదు అని అనుకుంటాం. అరే నాన్న,
దేవుడు చేస్తాననే మాట నీకు చెప్పాడు, కానీ ఏ డేట్ చేస్తాననే విషయం మాత్రం దేవుడు నీకు చెప్పలేదు. కానీ ఆయనకంటూ ఒక డేట్ ఉంటుంది. నీకు చేసే సమయంలో ఆ రోజు దాకా నువ్వు ఓపిక పడి ఉంటే ఖచ్చితంగా ఆయన అనుకున్న మాట నీ జీవితంలో జరిగిస్తాడు. పక్కోళ్ళు చెప్పండి, ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు కార్యం చూస్తావు. చెప్తే సొమ్మేం పోతుంది కదా, గట్టి చెప్పండి అమ్మా. నతానీలు చూస్తాండి, ఇప్పటికే ఇద్దరున్నారు, ఎక్కేం చూస్తామలే అన్నాడు, చూస్తాను నేను. ప్రవీణ్కి చెప్పండి, ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు, చక్కటి వివాహం జరుగుతుంది. చెప్పురా కృష్ణ, చెప్పాడు. సాయి అంటాడు, నువ్వు ఎంత బేక్ చేస్తే నేను చేసుకుందాం అనుకుందాం చర్చిలో ముందు కదా అంటే ఉంటుండగా చేసుకోకూడదు. మొన్న పని ఆవిడ అలాగే అన్నదట. పని ఆవిడి గొబ్బకని టైల్స్ అంటించిన ఆవిడ సిమియోని బాబుకి ఎటకారంగా అంటూ, ఒరే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా, ఇల్లు అయిపోతుందంటే, ఎలా చేసుకుంటావు అంటే అక్కుంది కదా అన్నాడట. నాకు బుర్ర తిరిగిపోయింది ఆ విషయం చెప్తుంటే. ఆ డైలాగులు మామూలుగా ఉండవండి, వెళ్ళిపోతాయి సర్ర లోపలికి. ఒక్కసారి ఆవిడకి షాక్ అయిపోయి టైల్స్ వదిలేసింది అబ్బాయి. ఆవిడ అయ్యగారు మీటింగ్ నుంచి, అయ్యగారు మీ అబ్బాయి మంచి షాక్ అండి. ఏమైందమ్మా? ఏమైందంటే, ఏమీ లేదండి, ఇల్లు అయిపోయింది కదా, నెక్స్ట్ పెళ్ళే కదరా, మరి నెక్స్ట్ పెళ్ళికి నువ్వు రెడీ అంటే ఎలా చేసుకుంటావండి, అక్క ఉంది కదా అని అన్నాడండి. నన్ను దెమ్మ తిరిగిపోయిందండి. ఈరోజు ఎవరితో మాట్లాడగలం, అంతా ఫైరే. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు మాట ఇచ్చాడు. సంఘంతో దేవుడు చెప్పమంటాడు, మాట్లాడుతాడు. నీకు ఒక మాట ఇచ్చాను, ఆ మాట జరిగేదాకా ఓపిక పట్టు. ఈ మాట అంటున్నాను, వేరేగా చెడ్డగా ఆలోచించొద్దు. ధనవంతులు అమ్మాయికి గర్భిణీ ఉంటుంది, పేదింటి అమ్మాయికి కూడా టైం వచ్చేదాకా, ఆ 9 నెలలు లేదాకా ఆమె ఆగవలసిందే. చెప్పండి అమ్మా. నేను ధనవంతుడు కదా, నాకు క్యాష్ ఎక్కువ ఉంది, త్వరగా తీసేస్తానంటే బేబీ అలా హెల్దీగా ఉంటుందా? చెప్పండి అమ్మా. 6 నెలలకి తీస్తే బేబీయేనా? ఆమె ధనవంతురాలు కదా, ఈమె పేదింటిదే కదా. కానీ దేవుడు ఇద్దరికి ఒకే న్యాయం చేస్తున్నాడు. కూర్చున్న వారందరితో దేవుడు మాట్లాడుతున్నమాట, నీకు నేను ఒక మాట ఇచ్చాను, నిన్ను ఆశీర్వదిస్తానన్నాను, నీ చేతి దీవిని దీవిస్తానన్నాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. 115వ కీర్తనలో స్పష్టంగా చెప్పాడు కదా. 12 నుంచి చూసుకుంటే, పిన్నల్లేమి పెద్దల్లేనా అందరినీ ఆశీర్వదించే బాధ్యత నాదే. నేను ఇక్కడ ఉన్న యవనస్తులు చూస్తే నేను గర్విస్తుంటానండి కొన్నిసార్లు. ఒకనప్పుడు కాలేజీలు చదువుకుంటూ చిన్న చేస్తున్నాయి, ఈరోజు దగ్గర 15,000 20,000 శాలరీలు. పాప మా తల్లిగారు అయితే ఆ ముగ్గురి కూతుర్లు అలా ఒక్కదాయి జీతంతో చేసి నడిపించింది నా కళ్ళ ముందే, విజయలక్ష్మి అక్క. ఈరోజు వాళ్ళ ముగ్గురు బిడ్డలు చెయ్యి అందుకు రాడు. ఆ పెద్ద పిల్ల పోస్ట్ హై లెవెల్లో ఉందట అని విన్నాను నేను. కానీ ఆ దీనత్వం, ఆ తగ్గింపు చూస్తే ప్రభువుని నేను స్తుతించడం ఇష్టపడుతుంటాను ఎప్పుడు కూడా. ఈరోజు ఆ మందిరంలో ఆ పొజిషన్లో ఉన్నారంటే, ఈరోజు నీ బిడ్డలు నీ కుటుంబాన్ని ఆ లెవెల్లో దేవుడు ఉంచాడంటే దేవుడు మాట నెరవేరబడిందండి. దేవుడు మాట నెరవేరబడింది. కూర్చున్న సమయం నుంచి వెనకాతలు ఉన్న క్రాంతి దాకా దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట తగిన కాల సమయంలో నీ జీవితంలో నెరవేరబోతుంది. కొట్టండి యేసునామములో చెప్పండి. మీకు ఒక విషయం చెప్పిస్తాను. 1 సమూయేలు గ్రంథం తెరవండి. బైబిలే ఆధారం మనం చూసుకోవాలి. 16వ అధ్యాయం తెరవండి. 1 నుంచి తండి, 1 నుంచి చదువుతారా అమ్మా? చెల్లి చదువురా. అంతటి యెహోవా, అమ్మా అంతటి యెహోవా ఆపమ్మా, నా వైపు చూడండి. ఒక మాట, దావీదుని రాజుగా చేస్తానని దేవుడు దావీదుతో చెప్పాడా, సమూయేలుతో చెప్పాడా? నా వైపు చూడండి. దావీదుని రాజుగా చేస్తానని దేవుడు దావీదుతో చెప్పాడా, సమూయేలుతో చెప్పాడా?
యెషయా కుమారుల్లో ఒకడు రాజు అవుతాడనే విషయం దేవుడు చెప్పాడు, కానీ యెషయా కుమారుల్లో ఉన్న ఆ ఒక్క వ్యక్తి ఎలాంటి వాడో సమూయేలుకు తెలుసా? అర్థం చేసుకున్న ఆత్మీయ కోణంలో దావీదుని రాజు చేస్తానని దావీదుకు చెప్పకముందే సమూయేలుకు చెప్పాడు. యెషయా కుమారుల్లో ఒక కుమారుని రాజుగా చేస్తాను ఆ వ్యక్తి అని చెప్పాడు, కానీ ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనే విషయం మాత్రం సమూయేలుకి చెప్పలేదు. 16వ అధ్యాయంకి వచ్చిన తర్వాత అక్కడ కనబడతాడు. ఆయన తైలపు బుట్టి వేసి ఆయన అభిషేకించిన తర్వాత సమూయేలు వెళ్ళిపోవడం జరుగుతుంది. దేవుడు దావీదుని రాజుగా చేస్తానని దేవుడు ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. దావీదుని తన సింహాసనం మీద, తన అధికారం మీద ఒక రాజుగా ఉంచుతానని తన కుటుంబ సభ్యులకు చెప్పలే, తన తండ్రికి చెప్పలే, తన అన్నదమ్ములకు చెప్పలే, దావీదుకు కూడా చెప్పలేదు. దావీదుకు చెప్పలేదు, కుటుంబ సభ్యులకు చెప్పలేదు, కానీ ఇదిగో అక్కడున్న సమూయేలైన ప్రవక్తకు చెప్పాడు. ఈ యొక్క మధ్యాహ్న వేళలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ పట్ల ఒక దేవునికి ఒక దర్శనం ఉంది, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ పరిచర్య పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది నీకు చెప్పకపోవచ్చు, నీకు చెప్పక ముందే నజరుడైన యేసుక్రీస్తుకి నీ గురించి చెప్పాడు. ఖచ్చితంగా ఆనాడు సమూయేలు వచ్చి దావీదుని అభిషేకించినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏదో రోజు పరిశుద్ధాత్మతో నేను నింపుతాడు, ఆయన మాట నెరవేర్చుకుంటాడు. 2వ సమూయేలు గ్రంథం తెరవండి, 5వ అధ్యాయం తెరవండి. 1వ వచనం నుంచి చదువుతారా? వచ్చి చిత్తగించుము, ఆపండి. 16వ అధ్యాయంలో, క్షమించండి, ఎన్నో అధ్యాయం అండి? 16వ అధ్యాయంలో దేవుడు సమూయేలుతో అంటాడు, ఇజ్రాయేలుకి రాజుగా నేను దావీదుని ఏర్పరచుకుని, యెషయా కుమారులో కుమారుని ఏర్పరచుకున్నాను. అంటే ఎవరి పట్ల దేవుడికి గురుంది? దావీదు పట్ల. ఇప్పుడు ఆయన మాట ఇచ్చాడు, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో నెరవేర్చాడా లేదా? చెప్పండి అమ్మా, గట్టి చెప్పొచ్చు కదా, గట్టిగా చెప్పొచ్చు కదా. దావీదు రాజు అవ్వడానికి అర్హత ఉందా? టాలెంట్ ఉందా? టాలెంట్ లేదు, అర్హత లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు అనుకున్నాడు దావీదుని రాజు చేద్దామని. అర్థమయ్యే రీతికి ఒక విషయం చెప్తాను చూడండి. నువ్వు అనుకున్నావు అనుకో, మనలో మన మాట, నువ్వు అనుకున్నావు అనుకో, వడ్డించినప్పుడు నీకు నచ్చిన వాళ్ళకు ఒక దుమ్ము ఎగస్ట్రా వేస్తావు. చెప్పండి అన్న. నువ్వు అనుకోలేదనుకో, కళాయిలు అలా తిరుగుతుంది, కానీ మొక్క ఏటి అలా మాట్లాడు. అర్థమవుతుంది తమ్ముడు, అర్థమవుతుందా? నగేష్, నువ్వు అనుకున్నావు అనుకో, ఏం చేస్తావు నువ్వు? నువ్వు అనుకోలేదనుకో, ఇంట్లో ఉన్న కదలవు. నువ్వు అనుకున్నావు అనుకో, 5 నిమిషాల్లో. మీకు అర్థమవడానికి చెప్తాను. నువ్వు అనుకున్నావు అనుకో, నీ తాలికలు వచ్చావనుకో, ఒక దుమ్ము చెప్పొచ్చు కదా, ఒక మొక్క. నువ్వు అనుకోలేదనుకో, అందులో కేజీ కూర ఉన్న గరిటి వెనక్కే వస్తుంది, కానీ లోపలికి. నువ్వు అనుకున్నావు అనుకో, 100 గ్రాములో కూడా. శంకరాలు ఆవిడ చాలా కోపంతో చూస్తుంది, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. చెల్లి అదేం లేదు కదా, కావాలంటే కొట్టియాము ఒక దెబ్బ, అంతేగాని నువ్వు అంత కోపంతో చూడక. దావీదుని దేవుడు రాజు చేసుకుందామని అనుకున్నాడు, అంతే. అనుకున్నాడు గనక చేసి చూపించాడు.
ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు మాట ఇచ్చాడురా, ఆయన చేద్దాం అనుకుంటే నీకు విద్య ఉన్నా, టాలెంట్ ఉన్నా, లోకజ్ఞానం ఉన్నా లేకపోయినా, నీకు బలం ఉన్నా లేకపోయినా, నీకు బంధు బలం ఉన్నా లేకపోయినా, ఫ్రెండ్స్ బలం ఉన్నా లేకపోయినా, నిన్ను ఆశీర్వదిద్దామని అనుకుంటే టీ అమ్ముకునే 6 అంతస్తులు కొంత కొట్టు యేసునామలో. మళ్ళీ మనమాట టీ అమ్ముకున్నాడు ప్రపంచ దేశాలు తిరుగుతున్నప్పుడు, నేను బయటికి వెళ్తుంది కనుక నేను చెప్పలేదు నేను, అందుకే చెప్తున్నాను. టీలు అమ్ముకున్న వాళ్ళు ప్రపంచాలు తిరిగితే ఎట్టాను తప్పదు. టీలు అమ్ముకున్న వాళ్ళు ప్రపంచాలు తిరిగితే టీ క్రీస్తు కొరకు మనం అమ్ముకుంటే 6 అంతస్తులు తిరగమా? చెప్పండి. యేసునామములో మీరు దీవించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నీళ్ళైనా పర్లేదు, కాస్త పంచదార తరిగితే చాలు 5 నిమిషాలు ఎగిరిపోద్ది క్యాన్ టీయ. ఎంత నీళ్ళైనా పర్లేదు, కాస్త పంచదార తగిలిస్తే చాలు, కాస్త అల్లం ముక్క కానీ యాలకులు కానీ 2 వేస్తే సూపర్ న్యాచురల్ పవర్, అదే చిక్కటి టీయ. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న 16వ అధ్యాయంలో దేవుడు అనుకున్నాడు దావీదును రాజు చేయాలని. దేవుడు అనుకున్నాడు, సమూయేలు కాదు. దేవుడు అనుకున్నాడు, యెషయా కాదు. తల్లిదండ్రులు అనుకోలేదు, ప్రవక్త అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. దేవుడు అనుకున్నాడు దావీదును రాజు చేయాలని. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అనుకున్నాడు గనక రాజన్న ఇక్కడ కూర్చున్నాడు. దేవుడు అనుకున్నాడు గనక మీరు ఇక్కడ కూర్చున్నారు. దేవుడు అనుకున్నారు గనక మీ కష్టార్జితం మీరు తింటున్నారు. ఎప్పుడు కూడా నువ్వు భయపడవసరం లేదు. నీ పట్ల దేవునికి ఒక దర్శనము, ఉద్దేశం ఉంది. ఆయన నీకు మాట ఇచ్చాడు. అది జరిగే రోజులు యేసు నామములో దగ్గరగా ఉన్నాయి. అప్పుడు దాకా మనం ఏం చేయాలట? పిల్లలు నోట్లో ఏనెట్టుకోవడం అలవాటు ఎక్కువ చాలామందికి. ఆడికి ఏం తీస్తే ఇల్లు డబ్బని పేలిపోయినంత గేకలెడతాడు. మనకెందుకు గొడవ అని ఆడి చెయ్యి తీసి నోట్లు ఎడితే ఏమనుకుంటా ఉంటాడు. మన నోట్లో కూడా దేవుని వాక్యం పెట్టుకుంటే మనం ఏమనుకోం, ఎందుకంటే తగిన కాల సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. చెప్పండి అమ్మా. దేవుడు అన్నాడు, హాగర్ జీవితంలో కార్యం చేశాడా లేదా? ఖచ్చితంగా మీ జీవితంలో కూడా కార్యం జరగబోతుంది. దేవుడు చెప్పిన మాట ప్రకారం జరుగుతుంది. దేవుడు అన్నాడు ఎవరి పట్ల? దావీదు పట్ల. దేవుడు రాజు చేశాడా లేదా? ఖచ్చితంగా చెప్తున్నాను, మీ జీవితంలో కూడా చేస్తాడు, చూస్తారు, జరుగుతుంది. మీరు అనేకులుగా మాదిరిగా ఉండే రోజులు రాబోతున్నాయి. చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నేను శ్రీకాకుళం మీటింగ్స్కి వెళ్ళేవాడిని. మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు నాతో పాటు కొంతమంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కూడా వచ్చేవారు. 10 రూపాయల సమోసా గురించి ఎంత ఎదురు చూసారో మాకు తెలుసు. 10 రూపాయలకి 10 అక్క, ఎంతేసాం ఉంటే అన్నీ ఒకసారి తినివచ్చు. ఆ సమోసా గురించి చదివాను. ఆడు మా ముందే తిరుగుతాడు, సమోసా 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 సమా. ఈ ఆడపిల్లలు ఏంటంటే ఎక్కడున్నా గుత్తం కనుక మా చేత ఖర్చు పెట్టేశారు. వాళ్ళు తలకిందలెట్టారు. ఒక సిస్టర్ గారు ఉండరు ఏకంగా అక్కడ. ఏయో అరిసెలు ఎత్తే ఆ రాత్ర తలగాడి దగ్గర పెట్టుకుని తిందామని ఉంచితే సీమలు కరిసే బుర్ర అంతా నాకు చాలా ఇబ్బంది పడాలి. ఆ టైంలో ఆ ఆనందం వేరు. నాతో వచ్చిన వారు అందరూ కూడా మాకు చాలా చక్కగా విఐపీలాగా చూసుకుంటేవారండి. ఆ శ్రీకాకుళం ప్రాంతంలో ఎప్పుడు మర్చిపోలేము. వాళ్ళ యొక్క బాంధిత్యం కానీ వాళ్ళ ప్రేమ అనురాగాలు కానీ నేను ఎప్పుడు మర్చిపోలేను. చక్కగా వంటలో ఆ పొయ్యి దగ్గర ఉండి వేడి మాకు వడ్డించేవారు. ఎంత చక్కగా ఆ మీటింగ్స్కి వెళ్తే మాకు దొండోరేసి తీసుకెళ్తుండారు. చాలా చక్కగా ఆప్యాయతలు చూపించేవారు ఆ ఏరియాలో. అదేంటో అప్పుడు స్థితి మారిందని ఏసీలు వెళ్తే ఒక సమోసాడు రాడు, ఒక సమోసాడు. దురదృష్టం ఏంటంటే దగ్గినా పలకరించిన వాళ్ళు ఉండరు అక్కడ. మేము ఆ బండిలో వెళ్తేప్పుడు కాంగో పెట్టుకుంటారు, పాటలు పాడారు. అబ్బా, ఇప్పుడేటి కానీ ఈ అవనోసులు అప్పుడు ఎలా పాడారో తెలుసా? ఇప్పుడంటే పెళ్ళి అయిపోయి బాధ్యతలు పెరిగి పిల్లలు పెరిగిపోయి కానీ వీళ్ళు పాడేవారండి. ఇలాగలాగా పాడేవారు కాదు. నాకు తెలుసు కదండి, వీళ్ళందరూ నాతో తిరిగినోలే కదా ఇక్కడ ఉన్నారు. మీరందరూ జూనియర్స్ అమ్మా, ఇక్కడ చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఇక్కడ ద మోస్ట్ పీపుల్ పవర్ఫుల్ మన చంద్రబాబు నాయుడు పక్కన ఎలా బాడీ గార్డ్స్ అలాంటి ఉన్నారు ఇక్కడ నాకు. ఆ రోజు ఆ స్థితిని చూస్తున్నప్పుడు ప్రతిసారి నా ప్రయాణంలో వెళ్తున్నప్పుడు నాకు కళ్ళని నీళ్ళు వస్తాయి. ప్రభువా, ఒక టికెట్ ముందు 4 వేసి దొంగతనంకి వెళ్ళే రోజులు ఉన్నాయ్యా. ఈ రోజులు నేను రాకముందే నా కొరకు ఒక సీటుని సిద్ధం చేస్తాను వేసేది అంటుంది.
అప్పుడు నా దేవుడు అన్నాడంటే, నేను అనుకున్నాను రా నిన్ను ఇలా తీసుకెళ్ళాలని, అందుకే నేను తీసుకెళ్ళాను. దేవుడు అనుకున్నాడు కనుక ఆ యొక్క ప్లేస్ ద్వారా నేను వెళ్తున్నాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ పట్ల దేవుడు ఒకటి అనుకుంటున్నాడు రా నాన్న, నీ కుటుంబం పట్ల దేవుడు ఒకటి అనుకుంటున్నాడు సిస్టర్, నీ కుటుంబం పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆయన మాట ఇచ్చాడు. కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఆ కార్యం నువ్వు చూడబోతున్నావు. చెప్పండి అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నీ లైఫ్లో, నీ కుటుంబంలో ఒక టర్నింగ్ పాయింట్ నువ్వు చూడబోతున్నావు. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, నా దేవుడు వదిలేసే దేవుడు కాదు. మీకు ఒక చెప్తాను విషయం చదివి, అబ్రహాముతో చెప్పాడు నీ సంతానం దీవిస్తానని, కానీ సారాముతో డిస్కషన్ లేదు, కానీ ఆగర్తో చెప్పాడు డైరెక్ట్గా. అనాథగున్న హాగర్తో చెప్తాడు, నువ్వు అనాథవి, నువ్వు అందరిలో వెలువైపడిన హాగర్వి, నీకు నేను మాట ఇస్తున్నాను, నీ కొడుకుని దీవించే బాధ్యత నాది. ఇక్కడ కూర్చుని వారు అందరితో దేవుడు చెప్తున్న మాట, ఏమో ఉన్నతంగా నీ బిడ్డలు నువ్వు చదివించుకోలేకపోతున్నావేమో, లేకపోతే ఉన్నతమైన ప్లేసులో నీ బిడ్డలు నువ్వు ఉంచుకోలేదు, నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు మాట ఇస్తున్నాడు, అందులోంచే శ్రేష్టత్వంగా నేను పైకి లేపబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడో విషయాన్ని చూపిద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి అమ్మ. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను చూచెను. జాగ్రత్తగా, పేతురుతో ఏం చెప్పాడటండి? మిమ్మల్ని నేను మనుషులు పెట్టే జాలరగా అంటే పేతురుకు ఒక మాట ఇచ్చాడా లేదా? ఇది నెరవేరిందా లేదా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38 నుంచి చదువుతారా దయచేసి? పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. చెప్పెను. వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించి ఆపమ్మ. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 16 అంటున్నాడు, నిన్ను మనుషులు పెట్టే జాలరగా చేస్తాను. ఇప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంకి వచ్చిన తర్వాత తన ప్రసంగం విని ఎంతమంది మారాడట? 3000 మంది బాప్తీసం. పట్టుకున్నాడా లేదా? పేతురు పట్ల దేవుడి మాట నెరవేరిందా లేదా? నా బాధ ఏంటంటే, పేతురు పట్ల దేవుడు మాట నెరవేర్చిన దేవుడు నీ పట్ల ఎందుకు చేయడు? నీ పట్ల ఎందుకు జరగదు? నీ కుటుంబం పట్ల ఎందుకు జరగదు? నీ లైఫ్ పట్ల ఎందుకు జరగదు? నేను నిన్న నేడు ఏకరీతిలో ఉన్నవాడును అనువాడును అన్నాడు దేవుడు. నేను మాట ఇస్తే తప్పని వాడును అన్నాడు దేవుడు. నీకు మాట ఇచ్చాడు దేవుడు, నేను ఇలా చేస్తాను, నేను ఇలా ఉంచుతాను, నీ కుటుంబాన్ని ఇలా దీవిస్తా, నీ కుటుంబంలో నీ బిడ్డలు ఇలాగ ఆశీర్వదిస్తా, మీకు ఇలాంటి వివాహాలు అవుతాయి, మీకు ఇది చేస్తా అది చేస్తానని దేవుడు చెప్పాడు. మీరు అనుకుంటున్నారు ఆయన మర్చిపోయాడేమో అని. పేతురు, వలలో వేసుకొని చేపలు పడుతున్నావు, నాకు నచ్చలే, మరి ఏం చేయాలి ప్రభువా? రా, బయటికి రా, నేను మనుషులు పెట్టే జాలారుగా చేస్తానన్నాడు. ఎప్పుడండి చెప్పాడు? మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. కానీ ఇప్పుడు నెరవేరింది. యేసుప్రభు ఉన్నప్పుడు చెప్పాడు, యేసుప్రభు ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత అది జరిగింది. అయినా దేవుడు మాట తప్పిపోయిందా? తప్పిపోయింది. నేను బలంగా చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా రాబోయే దినంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని చూడబోతున్నారు. కొట్టండి యేసునామములో. నా సంతోషం, యేసునామములో మీ జీవితంలో జరగబోతున్నాయి. అంతే. మీరు అనుకున్న రీతిగా మిమ్మల్ని దేవుడు దీవించడు, ఆయన అనుకున్న రీతిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంతే. క్రిస్మస్ పండుగలు వచ్చేసాయి కదా.
పిల్లలకి రంగురంగుల బొమ్మలు బట్టలు ఇష్టం, అవునా కదా? వాళ్ళకి స్పైడర్ మ్యాన్లు, ఈ మ్యాన్లు ఆ మ్యాన్లు ఉంటే అవి కావాలంటారు. అవి ఎంత 600 500. మనం నెట్టి మీద కొట్టి బుర్రందరా 500 అది సాగిపోద్ది. అంతగా మన ఆడవాళ్ళు ఊరికినే సాగదీస్తారు, అక్కడ సాగిపోద్ది. మంచిదిరా, మంచిది, నీ కొరకు మంచిదిరా అనుకొని లోపలి తీసుకెళ్ళి ఆడ అలాగే మాట్లాడతాడులే, పనికిరాందన్నీ అడుగుతున్నాడు. ఈ నా కొడుకు, ఈ నా కూతురు, బాక్సులో ఉన్న వేళ్ళ ఇవి ఉన్న మంచిది అంటే వాళ్ళు అంటారు, సార్ ఈ బాక్సులన్నీ 2,000. రేటు గురించి నీకెందుకు చెప్పండి, రేటు గురించి నీకెందుకు? నా కొడుకు 2,000 కాదు 3,000 అని తీయన బయటకంతా. వీళ్ళు కోరుకుంటుంది ఇది. మనం తల్లిదండ్రులకు మనం ఇస్తుంది బాక్స్లో 2,000, వీళ్ళు కోరుకుంటుంది 500 రూపాయలది, మనం ఇస్తుంది 2,000 రూపాయలది. 9 మాసాల మూసలు నువ్వే నీ బిడ్డలకు అంత గొప్ప ఇవ్వాలంటే నీ కొరకు ప్రాణం పెట్టి యేసయ్య ఇంకెంత గొప్ప నీకు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు హల్లెలూయా హల్లెలూయా. నువ్వు చిన్న చిన్నవి కోరుకుంటున్నావు, దేవుడు అంటే రేయ్ ముయ్, నీకు తెలియదురా దానివల్ల ప్రాబ్లం ఏంటో. అదిగో అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడ ఉన్నాయి. ఈరోజు దేవుని యొక్క కనుదృష్టితో నువ్వు చూడడానికి ఇష్టపడితే ఖచ్చితంగా శ్రేష్టత్వమైన కార్యాలు నీవు నీ కుటుంబంలో చూడబోతారు యేసు నామములో. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి ఒక మనిషి పట్ల ఏదైనా చెయ్యాలని మాట అనేసాడంటే అది జరుగుతున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి ఒత్తులైనా ఆయనే తొల్లగొట్టుకొని తీసుకెళ్ళి ఆ కుమారుని అక్కడ నిలబెడతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ అందరికీ ఒక ప్రశ్న చెప్తాను. అన్న నాకు ఒక మాట ఇచ్చాడన్న అన్నవారు చేతులు ఎత్తండి. అమ్మ ఏమో నాయన బాబు నాయన, అమ్మ ఏసేపుకి ఇవ్వలేదట, అందుకే అడికి ఏం ఇవ్వలేదు అందరికీ. అమ్మ అందరికి ఇచ్చాడా? చేతులు ఎత్తండి. నాకు ఇచ్చాడు, చాలా ఇచ్చాడు, నేను నమ్ముతున్నాను. బైబిల్ పట్టుకోండి, మీ చేతిలో బైబిల్ పట్టుకోండి. హృదయపూర్వకంగా పైకెత్తి ఆయన ఇచ్చిన మాట నా జీవితంలో నెరవేర్చిపోతుంది చెప్పండి. ఆయన నాకు ఇచ్చిన మాట నా జీవితంలో చేస్తాడు పోని చెప్పండి. పక్కలు సెకండ్ అవ్వండి. ఖచ్చితంగా ఆయన నీకు ఇచ్చిన మాటను దేవుడు చేస్తాడు చెప్పండి. చెప్పండి అమ్మా. హల్లెలూయా. చెప్పుకోండి. యేసునామములో జరుగునుగాక, యేసునామములో జరుగునుగాక, యేసునామములో జరుగునుగాక, యేసునామములో జరుగునుగాక. నేను చెత్తగా అనే విషయం గురించి ఆలోచించాను. కళ్ళలోంచి మొన్నటి నుంచి ఆలోచిస్తాను. ఆలే ఎత్తరా దేవా, ఈరోజు నాతో మాట్లాడావు, ఎలాంటి చెత్త వద్దు ప్రభు. 4 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను ప్రభా, ఎక్కువ కళ్ళలోకి వచ్చేస్తుంది. అయితే ఈరోజు నాకు వాక్యం నాతో నేను మాట్లాడుతున్నా, అయితే నువ్వు ఇచ్చేస్తావు. ఈ దరిద్రాన్ని నేను చెప్పలే. అక్కడ ఆత్మ సంబంధంగా దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, అది యేసు నామములో అది జరుగుతుంది. ఎంతమంది ఈ సంవత్సరం వాగ్దానం తీసుకున్నారో చెప్పండి. గత సంవత్సరం అదే 2023 ఎంతమంది దించండి. ఎంతమందికి మీ వాగ్దానం గుర్తుందో చేతులు ఎత్తండి. అమ్మో నాయన. అమ్మ ఒకసారి ఎంతమందికి మీ వాగ్దానం గుర్తుందో చేతులు ఎత్తండి అమ్మ. 1 ఎత్తండి అమ్మను. ఓకే దించేయండి. నన్ను ఎవరికి గుర్తులేదు చేతులు ఎత్తండి. వాగ్దానం యథార్థంగా ఎత్తండి అమ్మ. అమ్మ ఎత్తండి, ఎత్తండి. మిమ్మల్ని నేనేమనాలి చెప్పాలి. మా ఇంటికి వచ్చాను మధ్యాహ్నం భోజనానికి తిట్టలేక. అరే వాగ్దానం తీసుకుంటున్నా, అది గుర్తుండట్లేదు సంవత్సరం అంతా నీకు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడ. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఒకవేళ నువ్వు మర్చిపోయినా, వాగ్దానము దేవుడు మనవుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు పెరట్టుకోదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడా కాదా? అవునా? చెప్పండి అమ్మా. యేసు నామములో ఆయన మాట మీ జీవితంలో నెరవేరబడునుగాక. గట్టి చెప్పండి. నెరవేరబడునుగాక. యేసు నామములో నీ జీవితంలో నెరవేరబడునుగాక. నీ బిడ్డల జీవితంలో నెరవేరబడునుగాక. నీ కుటుంబంలో నెరవేరబడునుగాక.
నీ చేతి హస్తములో నెరవేరబడును గాక, నీ చేతి హస్తములో దీవించబడును గాక. జరుగుతుంది లేదా? చెప్పండి అమ్మా. యేసు నామములో జరుగుతుంది. ఆమేన్. నేను ఒక విషయాన్ని ఎప్పుడు నేను చెప్తుంటాను చూడండి. మనం ఒకనాడు ఏ స్థితిలో ఉండేవారు, ఈరోజు మన స్థితిలో ఎలాగున్నాయి చెప్పండి? 10 మంది కట్టే స్థితిలో ఉన్నాయి. ఆ స్థితి నుంచి ఈ స్థితికి మార్చిన దేవుడు ఈ స్థితి నుంచి మరొక స్థితిలోకి నేను మార్చడా? చెప్పండి అమ్మా. మారుస్తాడు. ఆ స్థితి నుంచి ఈ స్థితికి మార్చిన దేవుడు ఈ స్థితిలోంచి మరొక స్థితికి మారుస్తాడని నమ్మకం నీకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నా దేవుని వాక్యం నీ జీవితంలో నెరవేరుతుంది. నువ్వు నమ్మాలి. నాకు దర్శనం ఉందండి. వారం రోజుల నుంచి ఎక్కువ తినేస్తా, అంటే చాలా రోజుల నుంచి ఉంది. ఈ వారం రోజుల నుంచి చాలామంది సేవకులతో నేను మాట్లాడుతున్నాను ఆ దర్శనాన్ని గురించి. చాలామంది సేవకులు వచ్చి నాకు డేట్స్ అడుగుతున్నప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు అంటారు, అయ్యగారు మీరు వెళ్ళి ప్లేస్లో నిలబడితే బాగున్నాయ్యా, అలాంటి వాళ్ళు వస్తున్నారు అని చెప్తున్నారు. అలా మౌనంగా ఉంటున్నాను. అయితే వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఒక దర్శనం ఉందయ్యా. ఏంటయ్యా మీ దర్శనం అంటే, రాత్రి కూడా నేను మాట్లాడాను. రోడ్డు పక్కన, మనలో మన మాట బయటికి చెప్పకండి, మీరు చెప్పకపోయినా వెళ్ళిపోతుంది కనుక, రోడ్డు పక్కన ఒక పెద్ద చర్చి కట్టాలి. ఏ చర్చి అండి? చెప్పండి మా. అదే ఆ చర్చి దగ్గర మీరందరూ కలిపి వాలంటీర్లుగా చేయాలి. చేస్తారా లేదా? మీరు చేస్తారమ్మా, నాకు తెలిసి మీ పరిచర్య విధానం. వాలంటీర్లుగా చేయాలి. 1000 మంది వచ్చి నా దేవుణ్ణి ఆరాధించే రోజుల నుంచి చూడాలని గోలుగుతాను. నేను ఒక మాట చెప్తాను చూడండి. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నా తదాంతరం నా యొక్క పితరుల నుంచి కానీ పరిచర్య లేదు. సపోర్ట్ చేసే దైవజనులు నాకు లేరు. నేను వెళ్తున్నప్పుడు హేళన చేసే దైవజనులు ఉన్నారు, కానీ నన్ను ప్రోత్సహించే దైవజనులు కూడా నాకు కనబడలేదు ఈరోజు దాకా. నేనున్నాను అని చెప్పే మనుషులు ఆ సమయానికి ఉండలేకపోవచ్చు. నా దగ్గర చేతిలో మనీ లేకపోవచ్చు, నాకు ఒక స్థలము లేకపోవచ్చు. నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నాకున్నాడు. ఏదో రోజునే భూమి మీద ఉన్న రోజులు ఆ కార్యము యేసు నామములో నా దేవుడు నా జీవితంలో చేస్తాడని నమ్మకం నాకు ఉంది. గట్టిగా చప్పట్లు కొడతావు ప్రభు. హల్లెలూయా. నీ నమ్మకమే ఖచ్చితంగా దేవుడు నేను ఉన్నతమైన స్థానం తీసుకెళ్తాడు. రోజుకి నీ కుటుంబంలో నువ్వు పలుకు, యేసయ్యా నువ్వు మాట ఇచ్చావు, నీకు గుర్తుందా అని చెప్పి ఆమెను చెప్పాను చాలు. యేసయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు, నీకు గుర్తుందా అని ఆమెను చెప్పండి. ఏదో రోజున తెగ తినేస్తాను ఊరిక ఆమెన్ అంటాడు, అంతే అయిపోయింది. అర్థమే రీతికి ఒక మాట చెప్తాను చూడండి. భోజనాలు స్టార్ట్ అవ్వనని నేను చెప్పు కూడా అలే గలగల ఉంటుందా గొడవ? ఎప్పుడు ఆడతాడు. ఒక్కసారి భోజనాలు స్టార్ట్ అయిపోయానుకో అంతా నిశ్శబ్దం. నీ జీవితంలో నా జీవితంలో ఏది స్టార్ట్ అవ్వని నేను చెప్పుకోడా, ఇంట్లో గడగడ వినబడతాయి. ఒక్కసారి ఆయన డోర్ ఓపెన్ చేశాడనుకో ఆ శబ్దం అంతా యేసు నామములో నిమ్మలపరచబోతున్నాడు. ఆమేన్. యేసు నామములో మీకు ఇచ్చిన మాట దేవుడు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధమా? నోరులు తెరవండి అమ్మా. మీకు బాధ ఏంటంటే సిద్ధమా అంటే ఇంకేం పాస్టర్ గారికి అడిగేస్తారేమో, వచ్చిన దాంట్లో అడిగేస్తారేమో అని చూస్తాను. మీరు యేసు నామములో దేవుడు మీకు ఇచ్చిన మాట ఆయన జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. మీరు సిద్ధమా? గట్టి చెప్తే మీ సొమ్మేం పోతుందా? సిద్ధమే. తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పండి. మేము రెడీ. యేసు నామములో ఆ మాట మీ జీవితంలో ఈ సంవత్సరంలో జరుగును గాక. చెప్పండి ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించబడును గాక. కళ్ళు మూసుకుంటూ అలా మోకాలయ్యండి. ఒక్క నిమిషం మోకాలయ్యండి. బోర్డు మీదకి రా, ఆపొద్దు. ఇది అవ్వదా? ఈ రెండు అవ్వా? ఓకే. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఓ రకుందల హాస్యాల దుర్దియాంతరో అందరూ కూడా ఒక మాట గుర్తు చేసుకోండి. దేవుడు నీకు మాట ఇచ్చాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని, నీ పరిచర్యను దేవుడు దీవిస్తానని, నీ బిడ్డలను ఆశీర్వదిస్తానని,
నీ చేతి హస్తాన్ని దీవిస్తానని, చక్కటి వివాహం జరుగుతానని మాటిచ్చాడు. చక్కగా నువ్వు సెటిల్ అవుతావని మాటిచ్చాడు దేవుడు. నీకు నీ పరిస్థితి నుంచి బయటకు వస్తావని దేవుడు చెప్పాడు కదా. ఆ మాట నీ జీవితంలో జరగబోతుందో నువ్వు నమ్మితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నావా తండ్రి? ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు. హాగరమ్మకు నువ్వు మాట ఇచ్చావు, నిన్ను దీవిస్తాను, నీ కుమారుడు దీవిస్తానని. అది నువ్వు జరిగించావు స్వామి. దావీదుకు మాట ఇచ్చావు, దావీదును రాజు చేస్తానని చేసావు స్వామి. పేతురుకి మాట ఇచ్చావు, మనుషులు పెట్టే జాలారుగా చేస్తానని. మనుషులు పెట్టే జాలారుగా తయారయ్యావు. గిద్యోనికి మాట ఇచ్చావు ప్రభువా, ఫిలిస్తీన్లు ఓడిపోతారు నీ ముందన్నావు, వారి పారిపోతాన్నావు, గెలిపించావు ప్రభువా. నువ్వు ఇక్కడున్న వారందరికీ నువ్వు ఒక మాట ఇచ్చావు. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఎదురు చూస్తున్నారు, జరగట్లేదని ఎదురు చూస్తున్నారు. అంటారు. నీ మాట ఏమైపోయిందా అని భయపడుతున్నారు, బాధపడుతున్నారు, రోధిస్తున్నారు. నాయన, ప్రియ సహోదరి సహోదరుడా, నీ వాగ్దానం నువ్వు మర్చిపోవచ్చు. నేనిచ్చిన వాగ్దానం నేను మరవను. నీ జీవితంలో నీకు నేను చేస్తాను, నువ్వు చూస్తావు, ఆ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. భయపడద్దు, బాధపడద్దు, కృంగిపోవద్దు, ఏడవద్దు. దేవుడు ఖచ్చితంగా ఒడ్డుకి నీ కుటుంబాన్ని తీసుకురాబోతున్నాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వాళ్ళ జీవితాల్లో ఆ ప్రతిఫలం చూసే కృపను మీరు దయచేయమని నాకు కూడా మాట ఇచ్చావు. ఆ మాట నా జీవితంలో నెరవేరబడ్డానికి, సంఘానికి ఇచ్చావు, అది నెరవేరబడ్డానికి మీరు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి